అయ్య బాబోయ్! ఏం చలేసేత్తందిరా బాబు! ఏం చలిరా నాయనా! అయ్య బాబోయ్! చూడండి ఫ్రెండ్, ఎంత పెద్ద రొగ్గు కప్పుకున్నాను. డబల్ వేసాను కప్పుకుంటాకి. అయ్య బాబు, ఇదిగోండి కోట్ వేసాను, లోపల ఇంకో టీ షర్ట్ వేసాను, ఇంకొక లోపల ఇంకో టీ షర్ట్ వేసాను. అయినా చలి చంపేస్తుంది బాబోయ్! అయ్య బాబోయ్! అమ్మ బాబోయ్! నేను ఎప్పుడు చూడలేదండి ఎంత చలి. అయ్య బాబోయ్, కువైట్లో ఎంత చలి ఉంటుంది అనేసి అనుకోలేదు. అమ్మ బాబోయ్, శీతాకాలం వాయించేస్తుంది. జనవరిలో ఎక్కువైపోయింది చలి. అమ్మ, ఇదిగోండి ఇది పరిస్థితి. అయ్య బాబోయ్, ఈ చలికి లేచి పని చేయాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒకేలా ఉంటుంది చలి. బా, ఈ ఎండ ఉన్నా కూడా చలి చంపేస్తుంది బాబోయ్. కువైట్లో చలి, అమ్మ బాబోయ్, చాలా చల్లగా ఉంటుంది బాబోయ్. చాలా జాగ్రత్తగా ఉండండి చలికి. వేడి నీళ్ళు తాగుతూ ఉండండి. చాలా నీరసంగా ఉంది చలికి. ఇప్పుడు ఎడారిలోకి ఒకటి వెళ్తున్నాం, దాని గురించి చాలా నీరసం వచ్చేస్తుంది నాకును చలికి. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఈ కువైట్లో చలికి బకెట్ తన్నేసేటట్టున్నాను పెండో. వామ్మో, ఎంత చలి ఉందేంట్రా బాబు ఈ జనవరి నెలలోనూ. వామ్మో దేవుడా! కుయ్యో మొర్రో అనుకుంటా చలి దెబ్బకి లేచి ఫ్రెషప్ అయ్యి డ్యూటీకి కానీ బయటకని వచ్చి చూస్తే మొత్తం రోడ్లన్నీ తడిసిపోయి ఉన్నాయి. ఏంద్రా నాయన అనేసి అనుకున్నాను. ఫుల్గా నైట్ వర్షం అయితే పడింది, దంచి కొట్టింది. చూడండి వాటర్ ఎలాగైతే నిలిచిపోయినాయో రోడ్ల మీద. అంటే మనం లేట్గా వచ్చాం కదా, మొత్తం వాటర్ అన్నీ వెళ్ళిపోయినాయి. తప్పదండి, తప్పదు. ఎంత చలి ఉన్నా, ఎంత ఎండ ఉన్నా, ఎంత వర్షం ఉన్నా వీళ్ళకి అవసరమైనప్పుడు వీళ్ళకి ఫోన్ చేసినప్పుడు కంపల్సరీగా రావాలి. మా సార్ ఫోన్ చేశాడు, అయ్య బాబాయ్ నాకు చలిగా ఉంది, చలిజ్వరం వచ్చేసింది, నీరసంగా ఉంది అన్న తాబానా భారిత్ అని చెప్పాను. అన్న మయ్యి అన్నాను. కల్లి వల్లి సురా అన్నాడు. మళ్ళీ తొందరగా రమ్మన్నాడు. మళ్ళీ పరిగెత్తుకుని చెల్లును. అసలు నేను రానురా బాబు అంటే, డ్యూటీకి నేను రాను, ఈరోజు సెలవు అన్నాను. సెలవు లేదు, ఏమీ లేదు, కల్లి వల్లి రా ముందు తొందరగా అనేసి అన్నాడు. ఇదిగోండి మళ్ళీ కారు తెమ్మన్నారు. మరి చలికి ఎక్కడ పోతారో ఏటో చూద్దాం. బాబోయ్, అదే మన ఇంటికాడ అయితే నిజంగా ఒక 5-6 రోజులు సెలవు పెట్టేది. అంతలా ఉంది, నీరసంగా ఉంది, చలిగా ఉంది, పులపురంగా ఉంది, కాలు చేతులు లాగేతనే, చాలా దారుణంగా ఉంది చలి మాత్రం. ఈ చలికి వాతావరణానికి బాడీ అనేది అసలు సపోర్ట్ చేయట్లేదు. అయినా కూడా ఇలాగా ఇక వణుక్కుంటా తిట్టుకుంటా ములుక్కుంటా చేయాల్సి వస్తుంది, తప్పదు. ఇక్కడికి వచ్చామంటే అన్నీ ఆలోచించుకునే రావాలి. డిక్కీ బలిసిన కూడా చికెన్ సెంటర్కి వచ్చి తొడగొట్టినట్టు శుభ్రంగా చలి పెడుతుంది కదా, ఇంకా మనకి డ్యూటీ ఏముంటుంది, ఫుల్గా వర్షం వస్తుంది కదా బయట అనేసి దుప్పడు ముసుగేసుకుని పడుకున్నాను. తీరా మా కువైట్ అతను ఫోన్ చేసి, నేను ఏటీఎం కార్డు మర్చిపోయాను, నువ్వు నాకు వచ్చి అందించి దారిలో ఉన్నానని చెప్పాడు. నాకేం మెడమెంట్లు వచ్చేసి చలి దెబ్బకి రోడ్ల మీద పిచ్చోళ్ళ తిరుగుతున్నాను. ఈయన ఇంకా పిచ్చోడిని చేసేస్తున్నాను నన్ను అయితే. అయ్యో బాబో, ఏందిరా నాయన ఈ చలి, ఎండ ఉన్నా కూడా ఎంత చలి ఉందా, ఎంత ఎండగా ఉందో చూడండి. బయట ఎండ వచ్చేసింది, ఇందాక దాకా మబ్బులుండి వర్షం పడింది, ఇప్పుడైతే ఎండ వచ్చేసింది. ఇక అందరూ ముసుగులు వేసుకుని తిరుగుతున్నారు. నేనేమో చలికి వణుకుపోతుంటే వీళ్ళు హ్యాపీగా షాపింగ్ చేసుకుంటున్నారు. అయ్య బాబాయ్, ఒకడు బాధపడతాడు, ఒకడు సుఖపడతాడు, అట్లా ఉంది జీవితం. అంటావా మామ, అంటావా మామ, అంటావా మామ, అంటావా మామ. ఇదిగోండి జహరాలో ఆస్కార్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాను. ఇదంతా కూడా గల్ఫ్ మార్కెట్ ఏరియా. అది వచ్చేసి సుక్మనార్ షాపింగ్ మాల్, హాస్పిటల్ కూడా ఉంటుంది దాంట్లోనూ. అదిగో అంటావా మామ, అంటావా మామ. ఇదిగోండి
షాపింగ్ మాల్కి వచ్చాను, మనకి గొడవ లేదు, కారు నడుపుకోవడమే. మియా ఇవ్వండి, కారు తుడుతున్నాను. ఇప్పుడే తిరిగి వచ్చారు, పని ఏం లేదు, కార్లు తుడమన్నారు. మళ్ళీ వర్షం అయితే వస్తుంది, ఫుల్ చలిగా ఉంది, వర్షం పడుతుంది. మళ్ళీ కారు తుడవాలో తుడవకూడదు అర్థమవుతుంది. వర్షం పడుతుంది కదా, తుడవకపోతే ఎందుకు తుడవలేదు అంటారు. తుడితేనేమో వర్షం వస్తుంది, ఎట్లా ఉంటుంది పరిస్థితి. చలికి బయట వానలో తిరుగుతా, డ్యూటీలు చేస్తా, కారు నడుపుతా, అక్కడ కార్లు తుడుతా, నేను చలికి వణుకుపోతుంటే వీళ్ళ ఇళ్ళల్లోనూ కూర్చుని శుభ్రంగా మంటలు పెట్టుకుని కూర్చున్న వాళ్ళు కాఫీ తాగుతాకు వచ్చారు. వీళ్ళు కాఫీ తాగుతాకు వచ్చారంటే నేనేమైపోవాలి, ఈ చలికి వణుకుపోయేవాడిని. నేను ఇక్కడ ఏదో టీ షాప్ ఏదో చూసుకుని టీ తాగొస్తాను. చలి మాత్రం మామూలుగా లేదు, వణుకుపోతున్నాను. కోయారే కోయా మామారే సంద మామ, కోయారే కోయా బామారే సంద మామ, కోయ్ కోయ్ అంట పాటలు పాడుకుంటూ తిరిగి ఉండండి బాబా. ఈ చలి దెబ్బకే దమ్ముంటే పట్టుకోర శకాబత్తో, పట్టుకుంటే వదిలేస్తాం సిండికేట్. ఈ చలి దెబ్బకే ముడుచుకొని కూర్చుంటున్నాను. ఈ నెల పాటలు పడితే సరిపోద్ది, శీతాకాలం వెళ్ళిపోద్ది. అయ్యి బాబోయ్ చాలా చాలా ఘోరంగా ఉందండి చలి. గట్టను చూసుకుని వెళ్ళి తాగొస్తాను చొక్క. చలికి మాత్రం మామూలుగా లేదు, బేభత్సంగా ఉంది చలి. కోవిట్లో ఉన్నవాళ్ళు, గల్ఫ్ దేశంలో ఉన్నవాళ్ళు చలికి జాగ్రత్తగా ఉండండి. మన ఇండియాలో కూడా చలి గట్టిగానే ఉంటుంది. దగ్గు రంపలు జ్వరానికి మొత్తం గొంతు కూడా పోయింది నాది. బాబోయ్ ఫ్రెండ్, కువైట్లో చలి చంపేస్తుంది. జాగ్రత్తలు తీసుకుని వేడి నీళ్ళు తాగుతా. ఇక్కడైతే ఉద్యోగం అయితే చేసుకోండి, ఆరోగ్యం కాపాడుకోండి. మనకి ఏదన్నా అయితే పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. మనము ఇక్కడ హ్యాపీగా ఉంటే మన వాళ్ళు ఇంటికాడ హ్యాపీగా ఉంటారు. అది దృష్టిలో పెట్టుకుని శుభ్రంగా ఆరోగ్యం కాపాడుకుంటూ హ్యాపీగా ఇక్కడ ఉండి వర్క్ అయితే చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరేబియన్ కాఫీ తాగడానికి అయితే వచ్చారు. ఇది బాగుంది చూడండి, కాఫీ కాంప్లెక్స్. అదిగోండి బిల్డింగ్, అందులో చాలా ఉన్నాయి. స్పోర్ట్స్ జిమ్ ఉంది, స్మార్ట్ మైండ్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఒరా డెంటల్ సెంటర్ ఉంది, కాఫీ కింగ్ ఉంది, సమా ఉంది, ఇంకా కరేబియన్ కాఫీ ఉంది, ఇంకా చాలా ఉంటాయి దీంట్లో. హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్లు ఉంటాయి. అటు వచ్చేసి ఇంకటు జహరా హాస్పిటల్ ఏరియా మొత్తం కూడాను, అవన్నీ కూడా హాస్పిటల్. ఇది వచ్చేసి సూకు కరాజు, ఇటు గల్ఫ్ మార్కెట్ సైడ్ ఉన్నాను నేను. ఇదండి మొత్తానికి అయితే చలికి మంచిగా కాఫీలు చాయలు గవ్వలు తాగితే తిరుగుతున్నారు. మళ్ళీ స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎలా బాయ్ ఫ్రెండ్, జై హింద్.